మా మల్లిని తీసుకొని నేను ఇంటికొచ్చేసినాను. మా మల్లిని దాని ఫ్రెండ్స్‌తో పాటు వదిలేసి నేను తినడానికి మొత్తం రెడీ చేసుకుంటున్నా. ప్లేటు, బాటిల్, పెరుగు అన్నీ. యాక్చువల్‌గా నేను బాటిల్ మర్చిపోయినా. తర్వాతకి తీసుకొచ్చుకున్నాను. ఇంకా బాక్స్ ఓపెన్ చేసి స్మెల్ చూస్తే ఆహా! సూపర్. స్మెల్‌కే కడుపు నిండిపోతది అంటారు గదా! ఈ బిర్యానీ స్మెల్ చూసినప్పుడు నాకు ఆ ఫీల్ అనిపిచ్చింది. ఫస్టే ఇలాచొచ్చింది. నయ్యం తినేటప్పుడు రాలేదు. ఫుడ్ చాలా వేడిగా ఉండే. అందుకే నేను ఈడ ఉఫ్ ఉఫ్ అని ఊదుకోవాల్సొస్తుంది. మన ఇంట్లల్లో పొయ్యి మీద తీయంగానే ప్లేట్‌లేస్తారు కదా! అట్లా ఆమె ఆఫ్ చేసింది. పెద్ద బోగన్‌లోకెంచి వేడి వేడి పొగలొస్తుంటే అది అట్లే బాక్స్‌లో ఏసి మాకిచ్చేసింది. మేము తీసుకొని వచ్చేసినాం ఇంకా. అందుకే టేస్ట్ గూడా సూపరుంది. నాకేదో మిస్ అయితుందనిపిచ్చి చూస్తే పాటలు లేవు. అందుకే ఇంగ పాటలు పెట్టుకున్నా. నచ్చిన పాటలు, చికెన్ బిర్యానీ, లెగ్ పీస్ అబ్బబ్బబ్బబ్బా! వర్త్ వర్మ వర్త్. ఎడిన్‌బ్రాలో ఉన్నవాళ్ళైతే ఒకసారి ఎళ్లి ట్రై చేయండి. ఎందుకంటే టేస్ట్ అయితే నాకు చాలా నచ్చింది. నేనసలు బిర్యానీలో మాక్సిమం పీసెస్ తినను. అట్లాంటిది నేను ప్లేట్ మొత్తం ఖాళీ చేసినా అంటే అర్థం చేసుకోండి. ఏమో మీకు గూడా నచ్చొచ్చేమో. ట్రై చేయండి ఒకసారి. ఏదేమైనా గానీ ఈ క్రెడిట్ మొత్తం మా ఆనిముత్యాలకే ఎళ్తదనమాట. ఎందుకంటే నేను యాక్చువల్‌గా పెప్పీస్‌కి పోదాం అనుకున్నాం. నేను, మా అక్క పెప్పీస్‌కెళ్దాం అనుకున్నాం. వాళ్ళు సడెన్‌గా ఫోన్ చేసి మేమెళ్తున్నాం మీరు గూడా వస్తారా మరి అనంటే, సరేలే అని జెప్పేసి మా అక్కకి బిర్యానీ బాగా ఇష్టమని ఎళ్ళినాం. బట్ నాకైతే పిచ్చగా నచ్చేసింది. చూడండి ప్లేట్‌లో అసలు ఏం ఉంచకుండా మొత్తం తినేస్తున్నాను. ఆ కరివేపాకు తింటే హెయిర్‌కి మంచిదని తిందాం అనుకున్నా. బట్ దానికి ఇట్లా బొక్కుంది. ఏ పురుగు కొరికిందో ఏమో మనకెందుకురా బాబు అని జెప్పేసి వదిలేసిన.